అందరికీ నమస్కారం. కామారెడ్డి పట్టణ ప్రజలకు మరియు 39వ వార్డు ప్రజలకు అందరికీ శుభోదయం తెలియజేస్తున్నాను. 4 రోజులలో మనకు ఎలక్షన్లు దగ్గర పడ్డాయి. మీరు 39వ వార్డు పరిస్థితికి వస్తే గడిచిన 6 సంవత్సరాల నుంచి నేను ఎంత సేవ చేశానో ప్రతి అనునిత్యము మీ కుటుంబ సభ్యునిగా మీ ఇంటింటికి వచ్చి నేను ఎలా సేవ చేశాను, ఆపద ఉన్నవారికి ఆపదలో, సంపద ఉన్నవారికి సంపదలో పాలు పంచుకున్నాను. మీరు గత 6 సంవత్సరాల కింద మీ ఆశీర్వచనంతో నన్ను మున్సిపల్కి పంపించారు. మన వార్డు ప్రగతిలో కాకుండా పట్టణ ప్రగతిలో కూడా నా వంతు నేను ఎంత కృషి చేయాలనో అంత కృషి చేశాను. అనునిత్యం మీరు నన్ను చూస్తూనే ఉన్నారు. కరోనా వచ్చినప్పుడు కానీ, మనకు వరదలు వచ్చినప్పుడు కానీ ఏ లీడరు మన దగ్గరికి రాలే. ఈరోజు కేవలం 4 రోజులలో మన వార్డును డబ్బు పెట్టి మన ప్రజలను కొందామని చూస్తున్నారు. నా 39వ వార్డు ప్రజలు డబ్బు కమ్ముడు ఓరండి. ఒకసారి జాగ్రత్తగా చెప్తున్నా వినండి. మీరు డబ్బులతోటి నా 39వ వార్డు కొనే ప్రజలు నా ప్రజలు కాదు. నా వెనకాల ఉన్నది అందరూ కూడా నా వార్డు ప్రజలే. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, బయటకు వెళ్ళి ఎవ్వరు కూడా నా దగ్గరికి రాలే. నా మీద ప్రేమతోటి, నా మీద ఆశీర్వదించేందుకు వీళ్ళందరూ నాతో రోజు వస్తున్నారు. అంటే ఒకసారి అర్థం చేసుకోర్రి. ఎక్కడి నుంచో నువ్వు వీడికి వచ్చినావు, అక్కడనే నీకు గెలిచే స్టేజ్ లేదు. ఇవాళ వీడికి వచ్చి మీరు పెద్ద పెద్ద ఆగతాయి ముచ్చట్లు ఎన్నో కూర్చుంటుర్రట. ఇది చేస్తాం అది చేస్తాం అంటారు. 3 రోజుల తర్వాత మీరు కనబడితే నేను ముక్కు నేలకు రాస్తా. నా వార్డులో మీరు కనబడి మీరు తిరిగితే నేను నా వార్డులోనే ముక్కు నేలకు రాస్తా అని చెప్తున్నా. మీ ఆగతాయి ముచ్చట్లు, మీరు వివరించే శైలి ప్రజలు అంతా అర్థం చేసుకుంటుర్రు. 100% నన్ను భారీ మెజారిటీతో గెలిపిస్తారని నేను నమ్ముతున్నాను. పువ్వు గుర్తుకే ఓటేస్తారు. మీరు ఎవరెవరు బెదిరింపులకు పాల్పడుతుర్రో అనుచరులు, క్యాండిడేటు, నువ్వు ఇంకా చాలు కూడా కాలేవు వార్డులో, ఇప్పుడే నువ్వు ప్రజలను బెదిరిస్తున్నావు. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కటి నా దగ్గర ఉన్నది, ఆధారాలతో సహా ప్రజాక్షేత్రంలో పెడతానని చెప్తున్నా. జాగ్రత్త. నా వార్డు ప్రజల జోలికి వస్తే ఓడిని కూడా వదలని చెప్తున్నా. నేను హెచ్చరిస్తున్నా. ఈ సందర్భంగా నా వార్డును నేను ఎలా రక్షించుకోవాలో నాకు తెలుసు. మీరు అందరు నమ్మకంగా ఉండుర్రి. ఎవరి మీదికి ఒక ఈగ వాళ్ళని నేను వచ్చి నేను దగ్గర నిలబడతా అని చెప్తున్నా. ఎవ్వరికి భయపడేది లేదు. బాజాబ్తా మీ వ్యాపారాలు మీరు చేసుకోర్రి, మీ బ్రతుకు మీరు బ్రతుకుర్రి. నా కొడుకు నా వార్డు మీద దృష్టి పెట్టినా వాళ్ళకు బరాబర్ సమాధానం చెప్తాను నేను చెప్తున్నా. ప్రతి ఒక్కటి ప్రజాక్షేత్రంలో పెట్టి ఆధారాలతో నిరూపిస్తా అని చెప్తున్నా. ఈరోజు ఇంత గట్టిగా చెప్తున్నా అంటే ఎవరెవరిని ఎట్లా భయపెట్టిస్తుర్రో ప్రతిదీ కూడా నా దగ్గర రికార్డు ఉంది. నువ్వు క్యాండిడేట్, ఇంకా నువ్వు దారులకు కూడా రాలేవు. ఇవాళనే నువ్వు భయపెట్టే స్టేజ్కి వచ్చినావు. రేపు పొద్దున నా ప్రజలను ఎట్లా రక్షిస్తావు? నువ్వు ప్రజలను ఏ విధంగా రక్షిస్తావు అనుకుంటున్నావు? ఒక్కసారి ఆలోచించుకో. ఖబర్దార్ చెప్తున్నా. 39వ వార్డు మీద ప్రజల మీద ఈగ వాళ్ళనా కూడా నేను భరించా. నాకు ఎమ్మెల్యే ఉన్నాడు. ఎమ్మెల్యే అండదండలతో నేను అభివృద్ధి చేసే దమ్ము, ధైర్యం నాకు ఉన్నది. బరాబర్ నా వార్డుని నేను రక్షించుకుంటా, అభివృద్ధి పథంలో తీసుకుంటా. పట్టణ ప్రజలు, 39వ వార్డు ప్రజలు దయచేసి ఎవ్వరి అపోహలకు లొంగకూర్రి. మీరు భయపడద్దు. అన్నిటికీ నేనున్నా. 24 గంటలు మీ దగ్గరనే ఉంటా. మీరు ఒక చిన్న ఫోన్ చేసినా, నా ఫోన్లు ఎప్పుడు స్విచ్ ఆఫ్ ఉంటాయి. 6 సంవత్సరాల నుంచి మీరు చూసిరు. రాత్రి 12 అయినా కూడా నేను రిసీవ్ చేసుకుంటా. నా ప్రజల వద్దకు పోయి నేనే వాళ్ళ కష్టాలు తీరుస్తా. రాబోయే 5 సంవత్సరాలు కూడా అలాగే మీకు సేవ చేస్తా. నేను అంటున్నా అంటే ఇందులో నిజం ఉంది, నిజాయితీ ఉంది. నేను నిజాయితీ లేక మాట్లాడే వ్యక్తిని కాదు. నేను అపోహలకు గురి చేసే వ్యక్తిని కాదు. అయ్యేది ఉంటే అవుతుందంట, కాకపోతే నాతోటి కాదమ్మా అని చెప్తా. కానీ నేనేదో కొండ మీద కోతిని తీసుకొచ్చి నేను అరచేతిలో వైకుంఠం చూపెట్టే వ్యక్తిని కాదు. నిజాయితీగా బతికే వ్యక్తిని, నిజాయితీతోటే పని చేస్తా అని చెప్తున్నా. నిజాయితీగానే ఉంటా అని చెప్తున్నా. గతంలో మీరు చేసిన ఈ వార్డు అభివృద్ధి పనులే కాకుండా కొత్తగా గుర్తించిన అభివృద్ధి పనులు ఏంటి అన్న? నా వార్డు 90% అభివృద్ధి చెందిన వార్డు అన్న. ఇక్కడ నిత్యావసరాలు తప్ప ఈడ వార్డు అభివృద్ధికి కొన్ని ఖరాబైన రోడ్లు మంచిగా చేపియాలా. ఒకటే టర్మ్లో మొత్తం కావు కాబట్టి మనం 90% మనం సెట్ చేసుకున్నాం. 40 ఏళ్ళ కింద ఆ రోడ్డు ఉండే, అటు ఎవరు కూడా రుక్మిణికుంట సైడ్ పోకపోతుండే. ఇవాళ 40 ఏళ్ళ తర్వాత నా టర్మ్లో నేను కొట్లాడి తెచ్చుకున్న 64 లక్షల రోడ్డును 40 సంవత్సరాల తర్వాత ఏర్పాటు చేసిన ఈ రోడ్డు కూడా నా టర్మ్లోనే అయింది. అటు
గుడికాడ రోడ్డు నా టర్మినల్ అయింది, శ్రీరామ్ నగర్ కాలనీలో కూడా డ్రైన్లు రోడ్లు అన్నీ కట్టించిన అన్న. డ్రైన్లు రోడ్లు అభివృద్ధి కాదన్న, ప్రజలకు పెన్షన్లు తేవడము, వాళ్ళకి ఏదైనా డెత్ సర్టిఫికేట్ బర్త్ సర్టిఫికేట్ అవసరాలు తీరవడము. ఇవాళ కరోనా వచ్చిందన్న, కరోనాలకు వాళ్ళకు రోజు ఆటోలలో దింపుకొని కిరాయిలు పెట్టుకొని బతికే వ్యక్తులు నా వార్డు ప్రజలు. వాళ్ళకు లేనప్పుడు తీసుకుపోయి మనం అన్నం పెట్టడమే వార్డు అభివృద్ధి. ఏదో రోడ్లు వేసి లైట్లు పెట్టి ఇవన్నీ చేసుడు అభివృద్ధి కాదన్న. వాళ్ళకు కడుపు నొప్పి ఉన్నప్పుడు మనం ఆదుకోవాలి, అది అభివృద్ధి అంటారు. నా 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 వార్డు ప్రజలందరూ బిలో పావర్టీ లైనే, ఎవ్వరూ బలిసిన లేరు, అందరూ కూడా తక్కువ స్టేజ్లో ఉన్న వాళ్ళే. వాళ్ళకి నేను అండగా ఉంటా, బరాబర్ వాళ్ళందరూ నా అండగా ఉంటారని నేను భావిస్తున్నా. నాకు ఓటేస్తారు, నేను భారీ మెజార్టీతో గెలవబోతున్నా. ఇది చూడండి, అందరూ కూడా దయచేసి కమలం పువ్వు గుర్తు కోటేయాలా, బీజేపీని భారీ మెజార్టీతో గెలిపేయాలని నేను కోరుకుంటున్నా.